కేవలం ఇక్కడ బిజినెస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జేబులు నింపుకోవడానికి తప్పితే ఈ ప్రైవేటీకరణ దేనికి పనికిరాదు. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా పేద పిల్లలకు పేద విద్యార్థులకు హెల్ప్ చేయాలని చెప్పి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి 2700 సీట్లు అడిషనల్గా వచ్చేటటువంటి పరిస్థితి తీసుకొని వస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందని ఒకే ఒక ఉద్దేశంతో దీన్ని ఇది చేస్తున్నారు. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ దీన్ని అడ్డుకుంటుంది, నిరసిస్తుంది. మేము ప్రైవేటీకరణ వదులుకోం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజానీకం కూడా, ఎందుకంటే ఇవాళ మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేయడాన్ని నిరసిస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం మొండి వైఖరితో ఏదో ఒక విధంగా తనకు కావలసిన వాళ్ళకి ఈ కాలేజీలని కట్టబెట్టడం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు భవిష్యత్తుకు సంబంధించి కూడా, ఎందుకంటే ఈ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం, పేద ప్రజల చదువుకు సంబంధించి కానీ పేద ప్రజల ఆరోగ్యానికి సంబంధించి కానీ ఈ 17 మెడికల్ కాలేజీలు ఇవాళ భవిష్యత్తులో ఉపయోగపడే పరిస్థితులు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం చాలా మొండి వైఖరితో ముందుకు సాగుతూ ఉంది. మొండి వైఖరిని విడనాడాలా, లేకుంటే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన సిద్ధంగా ఉందన్న అంశాన్ని మాత్రం గట్టిగా చెప్పదలుచుకున్నా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్య, వైద్యం, రైతుల సంక్షేమ ప్రభుత్వం ఉండాల్సింది. కేవలం దాచుకో పంచుకో అనే ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడింది. కేవలం 4 సార్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న తన సొంత నియోజకవర్గంలో మెడికల్ కాలేజ్ లేదనే ఒక దురుద్దేశంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యుయెన్సీలో పులివెందులలో మెడికల్ కాలేజ్ ఉంది అని ఒక బాధతో ఈరోజు ఈ 17 మెడికల్ కాలేజీలు సంబంధించి ప్రైవేటీకరణ చేయడం ఒక స్వార్థపూర్వకమైన, దాంతోపాటు తన ఎంటమ్మడి ఉండే నాయకులకు లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో ఈరోజు 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం జరుగుతుంది. కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు విద్యకు, వైద్యానికి, రైతులకు చేసిన మంచితనాన్ని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం నట్టేటిన ముచ్చిన రోజు ఈరోజు. కాబట్టి ఈరోజు శాసనమండలిలో మేము నిరసన తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రజల తరపున వాళ్ళ వాయిస్ను మెడికల్ కాలేజ్ కావాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ నిరసన తెలియడం జరుగుతుంది. ఈరోజు ₹1 కూడా డబ్బులు లేవు మా దగ్గర, అందుకే పీపీపీకి ఇస్తామంటూ చంద్రబాబు చెప్తున్నారు. మేము అదే మా గత అసెంబ్లీలో కూడా నేను చెప్పే వివరంగా ఎలా కట్టాలి, ఎలా చేయాలనే దాని మీద ఈరోజు మీకు ఒక్క విషయం అడుగుతా ఉన్నా. మీరు ఏదైతే వైజాగ్లో యోగా డే కోసం 300 కోట్లు ఖర్చు పెట్టారో ఆ డబ్బులు ఖర్చు పెడితే ఒక కాలేజీ పూర్తిగా నిర్మాణం అయిపోయే పరిస్థితి ఉంది. మీకు 5,000 కోట్లు అయితే ఈరోజు 10 మెడికల్ కాలేజీలు కూడా పూర్తయ్యే పరిస్థితి ఉంటే, కానీ మీరు ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు? 20,000 కోట్లు, దగ్గర 20,000 కోట్లు మీరు హెల్త్లో బడ్జెట్ పెట్టారు. దాంట్లో సంవత్సరానికి 2,000 కోట్లు ఇచ్చినా కూడా మీకు కంప్లీట్ అయిపోద్ది. దాన్ని చేయట్లేదు. సీఎం రిలీఫ్ ఫండ్కి కూడా మళ్ళీ 1,000 కోట్లు చెల్లించే పరిస్థితి వచ్చింది ఈరోజు సంవత్సరానికి. ఇవన్నీ కూడా బడ్జెట్లో మీకు 10,000 కోట్లు సంవత్సరానికి మిగిలే అవకాశం ఉన్నా కూడా కేవలం మీరు ప్రైవేటు వ్యక్తులకి, మీకు ఎలక్షన్ చందాలు ఇచ్చిన కంపెనీలకు దారదత్తం చేయడానికి ఈ కుట్రకి తెరదిపారని మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే 5,000 కోట్లు మీ దగ్గర లేవంటే 2 లక్షల కోట్లు అప్పు తెచ్చారు. అప్పు తెచ్చిన 2 లక్షల కోట్లలో కేవలం 5,000 కోట్లు ఖర్చు పెడితే ఈరోజు మెడికల్ కాలేజ్ పూర్తయి దాదాపు 28,000 బెడ్లు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అవైలబిలిటీ వచ్చే పరిస్థితి ఉంది. విద్యార్థులకు కూడా ఎంతో కొన్ని వేల మంది విద్యార్థులు ఈరోజు వైద్య విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసించే అవకాశం ఉంది. కానీ పేద బడుగు బలహీన వర్గాలకు మొత్తానికి వైద్యం దూరం చేసి ఈరోజు మొత్తం ప్రైవేట్ పరం చేస్తే వీళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళందరికీ కూడా పంచుకోవచ్చిన దుర్మార్గమైన ఆలోచనతో ఉన్నారు. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ జీవోలను రద్దు చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. సార్, ప్లకార్డులు పట్టుకొని మీరు నిరసన తెలియజేస్తుంటే ప్లకార్డులు కూడా లాక్కున్న పరిస్థితి కనిపిస్తుంది, అక్కడ అడ్డుకున్న పరిస్థితి, ఏం చెప్తారు? ఈరోజు పోలీస్ వ్యవస్థ అనేది ఒక ప్రైవేట్ వ్యవస్థగా చేసుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళు పూర్తిగా రాష్ట్ర ప్రజానీకం పైన దౌర్జన్యాలు చేస్తున్నారు. వీళ్ళ మెయిన్ ఉద్దేశం ప్రజాస్వామ్యం అనేది ఉండకూడదు, హిట్లర్ పరిపాలన తీసుకోవాలనే ప్రయత్నాలు చాలా జోరుగా జరుగుతున్నాయి. అందులో భాగంగా భావ స్వేచ్ఛలు చేసేదాన్ని, ప్రజలకు ఇబ్బంది పడే పరిస్థితులను ప్రైవేటీకరణ చేయొద్దు మెడికల్ కాలేజీలో అని చెప్తే కూడా దాన్ని కూడా వీళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు. సార్, మీ పిల్లోడు కూడా రేపు మా డాక్టర్లు కావాలా మరి? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాదు, మేము కోరుతున్నది ఏం మా పిల్లోళ్ళు కాదు. కాబట్టి ఈ పోలీసుల దౌర్జన్యాలు మీరు చూస్తూనే ఉన్నారు. వాళ్ళ దౌర్జన్యం కేవలం పేదోడు బతకాలని కాదు, మధ్యతరగతి కుటుంబీకులు బాగా చదవాలని కాదు, చదువు అనేది రాకూడదు,
అందరి ద్రాక్షలా ప్రతి పేదవాడికి అందని ద్రాక్షలా చదువు ఉండాలి, పెద్ద పెద్ద చదువులు అనేది ఈ ప్రభుత్వం సంకల్పం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా ప్రైవేటీకరణను ప్రోత్సహించడం జరిగింది. ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ ఫస్ట్ ప్రైవేటీకరణ చేసిందే చంద్రబాబు నాయుడు గారు. అదే వేవ్లో ఈరోజు గవర్నమెంట్ కాలేజీలు పెట్టాలని ఒక మంచి ఉద్దేశంతో 17 కాలేజీలు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఆ కాలేజీలను కూడా ప్రైవేటిజం చేసే దుస్థితి ఈరోజు ఈ గవర్నమెంట్లో రావడం చాలా బాధాకరమైన విషయం. తప్పకుండా దీన్ని పోరాడతాం, ప్రభుత్వ కాలేజీలు ఉండేలా చేస్తాం.